హలో గైస్, ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. యువశేఖర్ కొడంగల్ నగరం స్టార్ వచ్చినామని చూస్తున్నా. ఈరోజు అన్న బర్త్డే అయితే ఉంది. అన్న బర్త్డే అయితే ఉంది. చెప్తా. హలో గైస్, ఈరోజు ఎందుకు వచ్చినామని చూస్తుర్రా. ఈరోజు అయితే సాంగ్ అన్న బర్త్డే అవుతుంది. అన్న ఇక కొంచెం ఎమోషనల్ కదా, ఇక అందరికి దావత్ బీవత్ ఇచ్చే బదులు ఇక అన్నదాశ్రమం పిల్లలకి కొంతమందికి ఆ భోజనం పెడదామని అనుకుండు. అయితే పెడుతుండు. ఇప్పుడు ఇక అది పోయినాక ఏంది కథ ఏంది అన్న అయితే లేడీరా. మేమైతే వచ్చేసినాం, అవన్నీ క్యాంటీన్ సామాన్ తీసుకొని వచ్చేసినాం. ఇక చూద్దాం అది పోయినాక. సో గాయస్, నేనేమంటా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించండి, మన బర్త్డే రోజు వాళ్ళ ఇళ్ళకి దావత్ ఇచ్చి వాళ్ళు తాగి లొల్లీలు పెట్టుకొని అన్నీ ఏదో ఒకటి అయ్యే బదులు సో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. అంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన అనుకోండి, బట్ ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. అసలు ఒక్కసారన్నా ట్రై చేయండి గాయస్. బర్త్డే రోజు కానీ ఏ రోజైనా మీ స్పెషల్ డే కానీ. లైక్ ఇక్కడ మన నిజామాబాద్లో అయితే స్నేహ సొసైటీ అని ఉంటుంది, కేసీఆర్ కాలనీ దగ్గరలో. అక్కడ మొత్తం హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానీ అనాథ పిల్లలు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే ఉంటారు. లైక్ హాస్టల్ కూడా ఉంటుంది వాళ్ళ కోసం. సో ఇక్కడ వచ్చి మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లైక్ స్నాక్స్ కానీ ఏవైనా సరే మీకు తోచినంత ఎంత అయితే అంత ఇవ్వడానికి ట్రై చేయండి. సూపర్. ఏదో ఫస్ట్ టైం చేసిన గొప్పగా అనుకుంటున్నాను అనుకోకండి. ఏదో ట్రై చేసిన, మంచిగా అనిపించింది. ఎన్నో పైసలు ఖర్చు పెట్టిన ఈ ఆనందం ఎప్పుడు నాకు దొరకలేదు. సో లిటరల్లీ గాయస్, ఆనందం అయితే నేను చెప్పలేను. కానీ ఇంకా కొద్ది ముంగట్లో మన వీడియో ఉంటుంది, అప్పుడు చూడండి. మా మమ్మీ కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తాయి నాకు. ఆ టైంలో నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అర్థం చేసుకోండి. మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో ఇంత హ్యాపీనెస్ ఉంటే ఆ కిక్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి గాయస్. అందరికీ దోస్తులు, అన్నలు, తమ్ముళ్ళు ఎట్లుంటారంటే, అన్న నాకు దావత్ కావాలా, తాగుతా, అది ఇది అనేటోళ్ళు ఉన్నారు. కానీ నాకేందో వీళ్ళు ఇట్లా అన్న, నువ్వు ఏం చేస్తా అంటే అది చేద్దామన్న. దావత్ వద్దేమొద్దు, పిల్లలకు పోయి అనాథ పిల్లలకి ఫుడ్ పెడదాం, వాళ్ళతోటి టైం స్పెండ్ చేద్దాం అట్లా అనేటోళ్ళు వీళ్ళు దొరికి. చూసారు కదా మొత్తం వీడియో అయితే. మీకు కూడా ఏమన్నా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయడానికి వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. ఒకరోజు ముందు చెప్తే చాలు, వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీతోటి ఫుడ్ క్యాటరింగ్ మీ వల్ల కాకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళే ఆర్డర్ చేసి వాళ్ళే ఫుడ్ అండి వాళ్ళే పెడతారు. జస్ట్ మనం పోయి సర్వ్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం పెట్టుకోవచ్చు మనం. जलते हुए तन को छाया पेड़ की मिल गई, रूठे बच्चे की हंसी जैसे. Thank you so much guys for your warm wishes and thank you so much for watching the whole video. कुछ ऐसा ही अब महसूस रहा है, बरसों के पुराने जख्म पे मरहम लगा. कुछ ऐसा रहम इस लम्हे में है.